ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. తెలంగాణలోని రైతుల కోసం మరోసారి పెద్ద గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరి పంట పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. ఈ బోనస్ నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో సోమవారం నుంచి జమ చేయబడనుంది. గత వానాకాలం సీజన్లో రైతులకు బోనస్ అందకపోవడం, పంచాయతీ ఎన్నికల సమయంలో కోడ్ అమలు కావడం వంటి కారణాల వల్ల రైతుల్లో నిరాశ నెలకొన్నప్పటికీ ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్న రకం బియ్యం పండించిన రైతులకు బోనస్ చెల్లించడానికి 649 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసి డబ్బు పొందవలసిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఈ బోనస్ రైతుల పెట్టుబడిని కొంతవరకు కవర్ చేయడమే కాక వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గత యాసంగి సీజన్లో బోనస్ ఇవ్వకపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది. రైతులు ఇప్పటికే పెట్టుబడి, భూమి, సేద్యం ఖర్చులు పెరుగుతున్నందున పంటకు సకాలంలో ప్రోత్సాహకాలు అవసరం. ఈసారి బోనస్ చెల్లించడమే రైతులకు పంట పండించడానికి ప్రేరణగా భవిష్యత్తులో పంట ఉత్పత్తి మెరుగుదలకు సహాయపడుతుంది. రేవంత్ సర్కార్ ఈ చర్య ద్వారా రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక స్వావలంబనను ప్రధానంగా పట్టించుకున్నట్లు చూపుతోంది. పంటకు మద్దతు, ఖర్చు భర్తీ, పెట్టుబడి ప్రోత్సాహం, పంట నష్టాలను తగ్గించడానికి ఈ బోనస్ వ్యవస్థ దయనీయంగా ఉంది. రైతులు ముందుగానే తాము పండించే యాసంగి సీజన్ పంటకు కూడా బోనస్ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నట్టు ముందుగానే బోనస్ ప్రకటన రావడం ద్వారా రైతులు ఎక్కువ ఉత్సాహంతో పంట పండించగలుగుతారు. ఇలాంటి బోనస్ ఇవ్వడం రైతుల ఆర్థిక భారం తగ్గించడమే కాక వ్యవసాయ రంగ అభివృద్ధికి, పంట ఉత్పత్తి పెరుగుదలకు, రైతుల సంక్షేమానికి దోహదపడుతుంది. ఇది రాష్ట్రంలో రైతులపై ప్రభుత్వం చూపిన ప్రత్యేక దృష్టి, రైతుల ఆర్థిక సుస్థిరతను పటిష్టం చేయడానికి తీసుకున్న దశాబ్దాంతమైన సంకల్పాత్మక చర్య అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ బోనస్ చర్య ద్వారా రైతులు తమ పెట్టుబడిని కొంతవరకు తీర్చుకుని పంట పండించడంలో మరింత ఉత్సాహంతో ముందడుగు వేయగలుగుతారు. రైతులు పండించిన పంటకు సకాలంలో మద్దతు, బోనస్ అందడం వల్ల రైతుల ఆర్థిక భారం తగ్గే విధంగా పంట ఉత్పత్తి ప్రోత్సాహకంగా రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుంది.